లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటి? ఒక కామన్ పర్సన్ లీడర్షిప్ స్కిల్స్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో మీకోసం ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ని చెప్పబోతున్నాను. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్. బేసికల్లీ లీడర్షిప్ అనేది ఒక స్పెషల్ స్కిల్. అది అందరికీ ఉండదు, కొందరికి మాత్రమే దేవుడిచ్చిన వరం అని చాలామంది భావిస్తుంటారు. అది పొరపాటు. ఎవరైనా లీడర్గా ఎదగొచ్చు, కాకపోతే కొంచెం టైం ఇచ్చి నేర్చుకోవాలంతే. బట్ లీడర్షిప్ క్వాలిటీ అనేది నిజంగా ఒక స్పెషల్ స్కిల్. ఒకవేళ అది గనక విద్యార్థి దశ నుంచే పెంపొందించుకుంటే కాలేజ్ స్టేజ్ వరకు సక్సెస్ అయిపోవచ్చు. కష్ట సుఖాలు, లాభ నష్టాలను తట్టుకొని నిలబడగలిగే శక్తి నాయకుడికి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. నిర్ణయాలు తీసుకునే ధైర్యము కూడా ఎక్కువ ఉంటుంది. ఒకానొక సందర్భాల్లో తాను తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగినా దానికి తానే పూర్తి బాధ్యతను తీసుకుంటూ నిజాయితీగా నిలబడేవాడే లీడర్. పాయింట్ నెంబర్ 1, లీడర్షిప్ స్కిల్స్. నాయకత్వ లక్షణాలు ఏంటి? ఒక టీంని సక్సెస్ఫుల్గా నడిపించాలంటే లీడర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మనము చీమల నుంచి నేర్చుకోవచ్చు. చీమలు ఎప్పుడూ విడిగా ఉండవు, కలిసికట్టుగానే నడుస్తాయి. నియమ నిబంధనలను పాటించే విషయంలోనూ అందరూ ఒకేలా వ్యవహరించడం లాంటివన్నీ లీడర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే జరుగుతాయి. లీడర్ టైం మేనేజ్మెంట్ని చేస్తూ ముందుగానే ఒక పద్ధతి ప్రకారంగా ముందస్తు ప్రణాళిక వేస్తాడు. తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని శక్తి వంచన లేకుండా తన గోల్ రీచ్ అవ్వడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. సక్సెస్ఫుల్ లీడర్ ఇప్పుడు తన ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడమే కాకుండా టీం మెంబర్స్ని కూడా మోటివేట్ చేస్తూ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసే దిశగా అడుగులు వేయాలి. అంతేకాదు, టీం మెంబర్స్ అభిప్రాయాలను, డౌట్స్ను ఏమన్నా ఉన్నా కూడా ముందు విని ఆ తర్వాత ప్రతి దానికి సమాధానం ఇచ్చేవాడే ఒక లీడర్. పాయింట్ నెంబర్ 2, పర్సనల్ ఇంటిగ్రిటీ. వ్యక్తిగత సమగ్రత. ఒక లీడర్గా ఎదగడానికి ముందు ఒక వ్యక్తిగా ఎదగాలి. చిత్తశుద్ధి కలిగిన ఏ పనైనా సక్సెస్నిస్తుంది. యథార్థంగా ఉన్న నిజాయితీకి కట్టుబడిన వ్యక్తిగా మీరుంటే ఆటోమేటిక్గా టీం మొత్తం మీ దగ్గరకు వస్తుంది. చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకొని మీ వ్యక్తిగత పర్సనల్ ఇంటిగ్రిటీని పోగొట్టుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, చీమలు ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పవు. కారణం లీడర్. కరెక్ట్ లీడర్ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తాడు. లీడర్ దిశానిర్దేశం చేసే మూల్యమైన వ్యక్తి. పాయింట్ నెంబర్ 3, గ్రాటిట్యూడ్ ఇన్ లీడర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక లీడర్ కృతజ్ఞతని ఎలా వ్యక్తపరచాలి? ఫ్రెండ్స్, మీకు అందరికీ నవ్వొస్తుందేమో, లీడర్ గ్రాటిట్యూడ్ తెలపడం ఏంటి అనేసి. అవును, లీడర్ కూడా ఎల్లవేళ తాను చేసే పనికి తన తోటి సహచర మిత్ర బృందంతో కృతజ్ఞత తెలుస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో ఉండి పనిచేస్తారో అక్కడ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మరియు కృతజ్ఞతతో కూడిన వ్యక్తులు సంతోషంగా ఉంటారని సైన్స్ చెప్తుంది. చాలామంది వర్క్ ప్లేస్లో గ్రాటిట్యూడ్ చెప్పడానికి ఇష్టపడరు. కారణం, వారు ఎవరి హెల్ప్ తీసుకోరు. ఎందుకంటే వారు చేసే వర్క్ క్రెడిట్స్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమోనన్న భయం. అంతేకాదు, తమ తోటి కొలీగ్స్ మనకేమీ రాదని అనుకుంటారేమోనన్న భయం. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే కార్యాలయాల్లో పబ్లిక్గా ఒక లీడర్ గ్రాటిట్యూడ్ చెప్తే అది తన తోటి బృందానికి ప్రశంసించడమే కాక వారిలో మంచి మోటివేషన్ని పెంచుతుంది. కృతజ్ఞత కొన్ని సందర్భాల్లో పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే మరికొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక లీడర్గా ఎదగాలంటే తూచి ముందు అడుగు వేయాలి. పాయింట్ నెంబర్ 4, లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్సెస్. నాయకత్వ ప్రభావం. మీ టీం మెంబర్స్కి వారి సక్సెస్ కోసం ఏ హెల్ప్ అవసరమో అడగడం ద్వారా వారి పనిలో ఇన్వాల్వ్ అయ్యేలా మీరు వారిని మోటివేట్ చేయొచ్చు, మార్పును సృష్టించవచ్చు. మీరు టీం మెంబర్స్ని ప్రోత్సహించడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. ఇది సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, లిజనింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. లీడర్కి ఎల్లవేళలా ఎవరు చెప్పినా ముందు వినే అలవాటు ఉండాలి. మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు టీం మెంబర్స్ పనిలో తక్కువ పనితీరు కనపరుస్తున్న సందర్భాలను చూస్తుంటారు. అలాంటి సందర్భాల్లో యాజ్ ఎ టీమ్ లీడర్గా వారికి 1 గంట సమయాన్ని కేటాయించి వారిని ఉత్తేజపరచాలి. మరియు వారిలో ప్రేరణను పెంచడానికి
సమయానికి టాస్క్లను కంప్లీట్ చేయడానికి, వారిని హెల్ప్ చేయడానికి టీం వారిపై ఆధారపడే ఉంటుంది. నాయకత్వం అనేది అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి ఇతరుల సహాయంతో, మద్దతుతో ముందుకెళ్లే ఒక ప్రభావాత్మకమైన ప్రక్రియ. ఇతరులకు దిశానిర్దేశం చేసేవారే నాయకుడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా లీడర్గా ఎదిగి సమాజానికి, దేశానికి దిశానిర్దేశం చేయాలని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.